హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 14, మీ సుప్త చేతన వైవాహిక సమస్యలు. మనసుకున్న శక్తి తాలూకు కార్యాలన్నీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. మనసుకి సంబంధించిన నియమాల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మాయమవుతాయి. ఇద్దరూ కలిసి ప్రార్థిస్తే ఇక వాళ్ళు కలిసే ఉంటారు. దైవిక ఆదర్శాలు మననం చేసుకోవటం, జీవితానికి సంబంధించిన నియమాల అధ్యయనం, ఇద్దరూ కలిసికట్టుగా ఉభయులకి ప్రయోజనాన్నిచ్చే ప్రణాళికలు వేయడం, వ్యక్తి స్వాతంత్రాన్ని కలిగి ఉండటం వివాహంలో సామరస్యాన్ని కలగజేస్తుంది. దాంపత్య అనురాగం ఇద్దరూ ఒకటే అన్న భావన ఇద్దరిని దగ్గరికి తెస్తుంది. విడాకుల్ని నివారించేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన సమయం పెళ్లికి ముందు. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయించుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అసలు అలాంటి పరిస్థితిని చేరుకోవటం ఎందుకు? వైవాహిక జీవితంలోని సమస్యలకి అసలు కారణం మీద దృష్టి కేంద్రీకరించడం, ఆ సమస్యలకి మూలం ఏమిటో కనుక్కోవడం మొదట చేయాలి కదా. వివాహ జీవితంలో ఆనందం లేకపోవడం, అపశృతి, విడిపోవడం, విడాకులు అనేవి స్త్రీ పురుషులు ఎదుర్కొనే మిగతా సమస్యల కన్నా భిన్నమైనవి కావు. చేతనకి సుప్తచేతనకి ఉండే పరస్పర సంబంధం గురించిన అవగాహన లేకపోవడాన్నే ఇది సూచిస్తుంది. వివాహానికి అర్థం. నిజాయితీగా ఉండాలంటే పెళ్లికి చక్కటి ఆధ్యాత్మికమైన ఆధారం ఉండాలి. అది హృదయానికి సంబంధించింది. ఇక హృదయం అనేది ప్రేమని నింపే పాత్ర. నిజాయితీ, నిష్కపటము, దయ, చిత్తశుద్ధి కూడా ప్రేమ తాలూకు పార్శ్యాలే. భార్యాభర్తలిద్దరూ పూర్తిగా నిజాయితీని, నిష్కపటత్వాన్ని పాటించాలి. ఒక పురుషుడు తన అహంకారాన్ని చాటుకోవడానికో, డబ్బు కోసమో, సామాజిక స్థాయి కోసమో ఎప్పుడూ ఏ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అలా చేస్తే నిజాయితీ, చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని అర్థం. అటువంటి పెళ్లి ఒక బూటకం, అబద్ధం, నటన. ఒక స్త్రీ నాకు ఉద్యోగం చేసి చేసి విసుగొచ్చింది, నాకు భద్రత కావాలి, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందంటే ఆమె చెప్పే ప్రధాన కారణం సరైనది కాదు. ఆమె తన మనసు తాలూకు నియమాల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. చేతన, సుప్తచేతనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకుని దాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడే ఆమెకి భద్రత దొరుకుతుంది. ఈ పుస్తకంలోని చాప్టర్లో వివరించిన మెలకువల్ని ఆచరణలో పెడితే ఒక స్త్రీకి లేక పురుషుడికి ఆరోగ్యం, ఆస్తిపాస్తులు కొరత ఉండదు. తన భర్త, తల్లిదండ్రులు లేదా వేరొకరితో సంబంధం లేకుండా ఆమెకి సంపద సమకూరుతుంది. ఒక స్త్రీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, ప్రేరణ, మార్గదర్శనం, ప్రేమ, సంపద, భద్రత, ఆనందం, భద్రత లేదా ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తన భర్త మీద ఆధారపడకుండానే సంపాదించుకోగలదు. తనలోని శక్తులని అర్థం చేసుకున్నప్పుడు ఆమెకి భద్రత, మనశ్శాంతి లభిస్తాయి. తన మానసిక శక్తులని నిరంతరం నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే చాలు. ఆదర్శపతిని ఆకర్షించటం ఎలా? ఈ చాప్టర్కి ముందు వచ్చిన చాప్టర్లు చదివి ఉంటే మీ సుప్తచేతన ఎలా పనిచేస్తుందనే విషయం మీకు బాగా తెలిసి ఉంటుంది. దాని మీద మీరు ఎలాంటి ముద్ర వేస్తే అలాంటిదే మీ ప్రపంచంలో అనుభవంలోకి వస్తుందని మీకు తెలుసు. ఒక పురుషుడిలో మీరు కోరుకునే గుణాలు, లక్షణాల్ని మీ సుప్తచేతనలో ముద్రించుకోవడం ప్రారంభించండి. ఈ కింది చెప్పినది అత్యుత్తమైన పద్ధతి. రాత్రి మీ పడక కుర్చీలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మనసుని ఖాళీగా ఉంచుకోండి, శరీరాన్ని సడలించండి, నిశ్శబ్దంగా ఉండండి, కదలక మెదలక ఉండండి, కానీ స్పందనల్ని అందుకునేట్టు ఉండండి. మీ సుప్తచేతన మనసుతో మాట్లాడుతూ ఇలా అనండి: నేనిప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను. అతను నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడు, నిష్కపటి, నమ్మకస్తుడు, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు, సమృద్ధిని సాధించాడు. నేను ప్రేమించే ఈ గుణాలు నా సుప్తచేతనలోకి ఇంకుతున్నాయి. ఈ లక్షణాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో ఒక భాగంగా మారి సుప్తచేతన అవస్థలో నాలోకి పొదగబడతాయి. ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించటానికి వీలులేనిది. నా సుప్తచేతన నమ్మే ఆ పురుషుణ్ణి నేను నా వైపుకి ఆకర్షించుకుంటాను. నా సుప్తచేతనలో నిజమని నమ్మిన దాన్ని నేను నాకేసి ఆకర్షించుకుంటాను. అతని ప్రశాంతతకి, ఆనందానికి నా వంతు సహకారం అందిస్తానని నాకు తెలుసు. అతనికి నా ఆదర్శాలంటే ఇష్టం. నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ. అతను నన్ను మార్చాలని అనుకోడు, అలాగే నేను కూడా అతన్ని మార్చాలని అనుకోను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, గౌరవం ఉంది. ఈ రకంగా మీ సుప్తచేతనలో ఆలోచనల్ని పొదగడం అభ్యసించండి. అప్పుడిక మీరు మీ మనసులో ఎన్నాళ్ళుగానో కోరుకున్న గుణాలు, లక్షణాలు ఉన్న పురుషుడు మీ
మీ వైపు ఆకర్షితుడవుతాడు. మీ సుప్తచేతల్లోని తెలివి మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మీరిద్దరూ కలుసుకుంటారు. అది నిరోధించటం వీలుకాని మార్పులేని మీ సుప్తచేతన మనసు ప్రవాహం వల్లే సాధ్యపడుతుంది. మీలో ఉండే అత్యుత్తమైన గుణాలైన ప్రేమ, ఆరాధన, సహకారం ఇవ్వాలని తీవ్రంగా కోరుకోండి. మీ సుప్తచేతనకి మీరు అందించిన ఈ ప్రేమ అనే కానుకని అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆదర్శ పత్నిని ఆకర్షించటం ఎలా? మీరు కోరుకుంటున్న జీవిత భాగస్వామిని మీ వైపుకు ఆకట్టుకునేందుకు ఈ క్రింది మాటల్ని అంగీకరించండి. నేనిప్పుడు నాకు అన్ని విధాలుగా సామరస్యంగా ఉండే సరైన స్త్రీని ఆకర్షిస్తున్నాను. ఇది ఆత్మల కలయిక. ఎందుకంటే నేను చక్కగా అన్ని విధాలుగా కలిసిపోగల వ్యక్తిత్వం ఉన్న మనిషితో దైవికమైన ప్రేమ ఏర్పడింది. నేనీ స్త్రీకి ప్రేమని, వెలుగుని, మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వగలనని నాకు తెలుసు. ఈ స్త్రీ జీవితాన్ని నిండుగా, పరిపూర్ణంగా, అద్భుతంగా ఉండేట్టు చేయగలనని నేను నమ్ముతున్నాను. ఇక ఈ క్రింది గుణాలు, లక్షణాలు ఆమెలో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆమెలో ఆధ్యాత్మికత, విశ్వాసము, నిజాయితీ ఉన్నాయి. ఆమె సామరస్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య నిరోధించటానికి వీలు లేనంత ఆకర్షణ ఉంది. ప్రేమ, సత్యం, సౌందర్యం ఉన్నవి మాత్రమే నా అనుభవంలోకి రాగలవు. ఇప్పుడు నేనిక నా ఆదర్శం అనుకునే భార్యని స్వీకరిస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా, లోతైన ఆసక్తితో మీరు కోరుకున్న జీవన సహచారిలోని గుణగణాలను గురించి ఆలోచిస్తే మానసికంగా అలాంటి వ్యక్తిని మీ మనసులో నిర్మించుకుంటారు. ఆ తర్వాత మీ సుప్తచేతన లోతుల్లోని తరంగాలు దైవ సంకల్పంతో మీ ఇద్దరిని దగ్గరకు తెస్తాయి. మూడోసారి తప్పు చేయవలసిన అవసరం లేదు. ఈ మధ్యనే షీలాబి అనే ఒక స్త్రీ నాకు పరిచయం అయింది. కార్యనిర్వాహకురాలిగా ఆమెకు చాలా ఏళ్ల అనుభవం ఉంది. ఆమె నాతో ఇలా అంది: నేను 3 మొగుళ్ళని మార్చాను. 3 నిష్క్రియంగా అణిగి మణిగి ఉండేవారు. అన్ని నిర్ణయాలకి, సంసారం నడపడానికి నా మీదే ఆధారపడేవారు. ఎందుకు అలాంటి పురుషుల్ని నేను ఆకర్షిస్తాను? రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు రెండో అతను కూడా మొదటి మొగుడులాంటి వాడే అని మీకు తెలుసా అని ఆమెను అడిగాను. అస్సలు తెలియదు అంది ఆమె ఆ మాటల్ని ఒత్తి పలుకుతూ. అతను అలాంటి పప్పుసుద్దా అని తెలిస్తే నేను అతని దరిదాపులకు వెళ్లేదాన్ని కాదు. ఇక మూడో భర్త కూడా సరిగ్గా అలాంటివాడే దొరికాడు. షీలా సమస్యకి కారణం ఆమె పెళ్లి చేసుకున్న పురుషులు కారు. ఆమె వ్యక్తిత్వం రూపొందిన తీరే దానికి కారణం. ఆమెకి ఉన్న అభిప్రాయాలన్నీ చాలా పాతుకుపోయి ఉంటాయి. పరిస్థితి ఏదైనా దాన్ని తానే అదుపు చేయాలనే మనస్తత్వం ఆమెది. ఒక పక్క తన భర్త చెప్పిన మాట విని అనుకువగా ఉండి తనదే పైచేయి కావాలని అనుకునేది. అదే సమయంలో మనసు లోతుల్లో మాత్రం తనతో సమానంగా సరితూగగల భర్త కావాలని కోరిక ఉండేది. తన సుప్తచేతనలో ఉన్న చిత్రం ఆమె చేతనావస్థలో కోరుకున్న వ్యక్తిని ఆమెకి చేరువగా తెచ్చింది. కానీ అలాంటి వ్యక్తి దొరకగానే మాత్రం తనకి నిజంగా కావలసిన వ్యక్తి అతను కాదని తెలుసుకుంది. ఈ ధోరణి నుంచి తప్పించుకునేందుకు ఆమె సరైన ప్రార్థనా పద్ధతిని అవలంబించాల్సి ఉంది. ఆ వ్యతిరేకమైన ధోరణిని ఆమె ఎలా వదిలించుకుంది? షీలాబి చివరికి ఒక మామూలు నిజాన్ని గ్రహించింది. మనసులో ఒక ఆదర్శమైన వ్యక్తిని మీరు పొందగలరని నమ్మినట్టయితే మీ నమ్మకం ప్రకారమే ఫలితం ఉంటుంది. పాత సుప్తచేతన ధోరణిని వదిలించుకుని తాను ఆదర్శమైన వ్యక్తి అనుకునే జీవిత భాగస్వామిని ఆకర్షించుకునేందుకు షీలా ఈ క్రింది ప్రార్థనని ఉపయోగించుకుంది. నేను ఎంతో తీవ్రంగా ఎటువంటి పురుషుడు నా భర్త కావాలని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తిని నా మనస్తత్వంలో నిర్మించుకుంటున్నాను. భర్తగా నేను ఆకర్షించుకునే వ్యక్తి బలంగా, శక్తిమంతుడిగా, ప్రేమించేవాడిగా, విజేతగా, నిజాయితీగా, విశ్వాసపాత్రుడిగా ఉంటాడు. నా దగ్గర అతనికి ప్రేమ, ఆనందం దొరుకుతాయి. అతని వెనకే నడవడానికి నేనిష్టపడతాను. అతనికి నేను కావాలని నాకు తెలుసు. నాకు అతను కావాలి. నేను నిజాయితీగా, నిష్కపటంగా, ప్రేమగా, సానుభూతితో ప్రవర్తిస్తాను. అతనికిచ్చేందుకు నా దగ్గర అద్భుతమైన కానుకలు ఉన్నాయి. అవి సహృద్భావం, సంతోషంతో నిండిన హృదయం, ఆరోగ్యమైన శరీరం. అతను కూడా నాకు అవన్నీ ఇస్తాడు. పరస్పరం మేమిద్దరం ఇచ్చిపుచ్చుకుంటాం. దైవికమైన మేధస్సుకి ఆ పురుషుడు ఎక్కడున్నాడో తెలుసు. ఇక నా సుప్తచేతన మనసు లోతుల్లోని వివేకం తనదైన పద్ధతిలో మా ఇద్దరిని దగ్గరకు తీసుకొస్తుంది. మేము ఒకరినొకరం వెంటనే గుర్తిస్తాం. నేనీ కోరికని నా సుప్తచేతనకి అందిస్తున్నాను. ఆ కోరికని ఎలా తీర్చాలో దానికి తెలుసు. నాకు కావలసిన చక్కటి జవాబుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రకంగా ఆమె రోజు ప్రార్థించింది. ప్రొద్దున లేచిన వెంటనే రాత్రి పడుకోబోయే ముందు తరచూ మనసుకి ఈ మాటల్ని తను అంగీకరించిన సత్యాల్ని అందిస్తూ ఉంటే తను వెతికే మానసిక చిత్రానికి సమానమైన అసలు వ్యక్తి తనకు దొరుకుతాడన్న ఆత్మవిశ్వాసం ఆమెకి కలిగింది. ఆమె ప్రార్థనకి జవాబు. చాలా నెలలు గడిచిపోయాయి.
షీల చాలామంది మగవాళ్ళని కలిసింది, కానీ వాళ్ళలో ఒక్కరికి కూడా ఆమె కోరుకున్న గుణాలు లేవు. తన అన్వేషణ వ్యర్థమా అనే విచారం ఆమెకు పట్టుకుంది. ఆమె మనసులో ఎన్నో సందేహాలు, వెనుకంజలు, అనుమానాలు. ఆ సమయంలో ఆమెకి ఒక విషయం తట్టింది. అనంతమైన మేధస్సు తన పద్ధతిలో ఫలితాలనిస్తుందిలే అనుకుంది. ఆందోళన పడాల్సిన పనిలేదు అని అనిపించింది. ఇక తన విడాకులకు సంబంధించిన ఆఖరి తీర్పుని అందుకోగానే ఆమెకి అన్ని సంకెళ్ళు తెగిపోయినట్టు గొప్ప మానసిక స్వేచ్ఛ లభించింది. ఆ తరువాత కొద్ది కాలానికే ఆమె ఒక మందుల కంపెనీలో ముఖ్య కార్యనిర్వాహకురాలుగా కొత్త ఉద్యోగంలో చేరింది. చేరిన మొదటి రోజునే ఒక సీనియర్ డాక్టర్ ఆమె ఆఫీస్కొచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ ఉద్యోగానికి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చిన రోజున అతను ఊళ్ళో లేడు. డాక్టర్ సమావేశానికి మరో ఊరికి వెళ్ళాడు. అతను ఆమె ఆఫీసులోకి అడుగుపెట్టిన మరుక్షణం తను ఇన్నాళ్లుగా ప్రార్థిస్తున్నది ఇతని కోసమే అని అనిపించింది ఆమెకి. అతనికి కూడా ఆ సంగతి తెలిసింది. ఒక నెల రోజుల్లో అతను ఆమె దగ్గరకి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. వాళ్ళ వైవాహిక జీవితం ఆదర్శవంతంగా ఆనందంగా సాగింది. ఇతను నిష్క్రియంగా అణిగిమణిగి ఉండే రకం కాదు. మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే తెలివిగలవాడు. తన రంగంలో పేరున్నవాడు. కాలేజీ రోజుల్లో మంచి ఆటగాడు. అంతేకాదు ఆధ్యాత్మిక చింతన కలవాడు. షీలాకి తను దేనికోసం ప్రార్థన చేసిందో అది దొరకటానికి కారణం చివరిదాకా ఆమె అది తనకి దొరికి తీరాలని మానసికంగా స్వీకరించింది. మరోలా చెప్పాలంటే మానసికంగానూ భావనాత్మకంగానూ ఆమె ఆలోచన ఒకటయ్యాయి. అది ఆమెలో ఒక భాగంగా మారింది. నేను విడాకులు తీసుకోవాలా? విడాకులు అనేది చాలా వ్యక్తిగతమైన సమస్య. దానికి అందరికీ పనికి వచ్చే సాధారణమైన జవాబు అంటూ ఏదీ ఉండదు. కొందరి విషయంలో అయితే అసలు పెళ్ళే జరిగి ఉండకూడదు. ఇంకొందరి విషయంలో విడాకులు పరిష్కారం కాదు. ఒక వ్యక్తికి విడాకులు సరైన నిర్ణయం కావచ్చు, ఇంకొకరికి కాకపోవచ్చు. ఎంతోమంది పెళ్లి చేసుకుని బూటకపు జీవితం సాగిస్తున్న వాళ్ళకన్నా విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి ఎక్కువ నిజాయితీ గలవాడు కావచ్చు. ఉదాహరణకి తనకున్న నల్లమందు వ్యసనం కొనసాగించేందుకు ఒక భర్త భార్యని తన్ని ఆమె దగ్గరున్న డబ్బు దొంగిలించేవాడు. ఆ స్త్రీ నా దగ్గరకు సలహా కోసం వచ్చింది. పెళ్లి అనేది చాలా పవిత్రమని, శాశ్వతమైన బంధమని, విడాకులు అనైతికమని అనుకునేట్టుగా పెరిగిందామె. నిజమైన పెళ్లి 2 హృదయాలదని ఆమెకి వివరించాను. 2 హృదయాలు సామరస్యంగా, ప్రేమగా, నిజాయితీగా ఒకటైతే అదే ఆదర్శ వివాహం. హృదయానికి సంబంధించిన పవిత్రమైన చర్య ప్రేమించటం. నా వివరణ విన్నాక ఆమెకి ఏం చేయాలో తెలిసింది. ఒకసారెప్పుడో ఎవరో ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించండి అని అన్నంత మాత్రాన తను దెబ్బలు తింటూ, హడిలిపోతూ, అణిచివేయబడుతూ బతకాలన్నంత దైవశాసనం ఏమీ లేదని ఆమె గ్రహించింది. ఏం చేయాలన్న అనుమానం కలిగినప్పుడు మీరు ఇంకొకరి సలహా తీసుకోండి. ఎప్పుడూ ప్రతి సమస్యకి సమాధానం ఉంటుందని, అది మీకు దొరుకుతుందని తెలుసుకోండి. మీకు మీ అంతరాత్మలోని నిశ్శబ్దం అందించే సూచనని అనుసరించండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు అది మీతో మాట్లాడుతుంది. విడాకులు తీసుకునే దశకి చేరుకోవడం. కొన్ని నెలల క్రితమే పెళ్ళయి అప్పుడే విడాకులు కోరుకుంటున్న ఒక జంటతో ఒకసారి నేను మాట్లాడాను. తన భార్య తనని వదిలేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాడు ఆ యువకుడు. అతనికి భార్య తనని కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుందని అనిపించింది. ఈ ఆలోచనలు అతన్ని పట్టి పీడిస్తూ మనసంతా ఆక్రమించుకున్నాయి. అతని మానసిక ధోరణి అనుమానించటం, విడిపోవటం అనే భావాలతో నిండిపోయింది. ఆమె అతని మాటలకి స్పందించటం మానేసింది. కానీ అది అతని భావాల ఫలితమే. అతని సుప్తచేతనలో విడిపోవటం అనే భావం జోరందుకుని ఆ మానసిక ధోరణికి తగిన పరిస్థితిని, ప్రవర్తనని కలిగించింది. క్రియా ప్రతిక్రియ అనే నియమం ఒకటుంది. దాన్నే కార్యాకరణ సంబంధమని కూడా అనవచ్చు. ఆలోచన అనేది క్రియ, దానికి సుప్తచేతనలో కలిగే స్పందనే ప్రతిక్రియ. అతని భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి విడాకులు కోరింది. సరిగ్గా అతను భయపడ్డట్టే, నమ్మినట్టే ఆమె చేసింది. విడాకులు మొదలయ్యేది మనసులోనే. విడాకులు మొట్టమొదట జరిగేది మనసులో. చట్టపరమైన విషయాలు దాని తర్వాతే వస్తాయి. ఆ ఇద్దరు యువతీ యువకులు కోపం, భయం, అనుమానం, ద్వేషం అనే భావాలతో నిండిపోయారు. అటువంటి ధోరణి మనిషిని బలహీనపరిచి, అలసట కలిగించి పూర్తిగా నీరసపెట్టేస్తుంది. ద్వేషం విడదీస్తుందని, ప్రేమ కలుపుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. తన మనసులని వాళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఉంచుకున్నారో తెలిసింది. మానసిక క్రియల నియమాల గురించి ఇద్దరికీ తెలీదు. తమ మనసులని సరిగ్గా ఉపయోగించుకోకుండా గందరగోళాన్ని, నిస్పృహని వాళ్ళు సృష్టించుకున్నారు.
నా సలహా విని ఈ జంట మళ్లీ దగ్గరయి ప్రార్థనా చికిత్సతో ప్రయోగం చేశారు. వాళ్ళిద్దరూ ప్రేమని, శాంతిని, సహృద్భావాన్ని ఒకరికొకరు ప్రసరింపజేసుకున్నారు. సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, ప్రేమని ఒకరికొకరు అందించుకున్నారు. ప్రతి రాత్రి వంతుల ప్రకారం స్తోత్రాలని వల్లించారు. వాళ్ళు నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నం వల్ల తమ సుప్తచేతంలోని లాభాన్ని కలిగించే ప్రేరణలని పొదగడం వల్ల వాళ్ళ వైవాహిక జీవితం రోజురోజుకి ఇంకా అందంగా తయారవుతోంది. సతాయించే భార్య. చాలాసార్లు భార్యలు సతాయించడానికి కారణం భర్తలు ఆమెను పట్టించుకోకపోవడమే. ఆమె ప్రేమ కోసం, అనురాగం కోసం తపిస్తూ ఉండటం న్యాయమే. కానీ ఆ తపనని ఆమె వ్యక్తపరిచే పద్ధతి ఆమె భర్తని మరింత దూరంగా తరిమేస్తుంది. మీ భర్తని, భార్యని పట్టించుకోండి. ఆమెని పొగడండి. ఆమెలోని మంచి గుణాలన్నిటినీ గుర్తించి ప్రశంసించండి. మరో రకమైన సతాయింపు జీవిత భాగస్వామిని ఒక రకమైన మూసలో ఇరికించే ప్రయత్నాన్ని చూపిస్తుంది. అతన్ని దూరంగా పారిపోయేట్టు చేయడానికి ఇంతకన్నా మంచి మార్గాలు ఇంకేవీ ఉండవేమో. భార్యలు, భర్తలు చెత్త ఏరి పారేసేవాళ్లుగా తయారవకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడూ ఎదుటివారిలో తప్పును ఎత్తుచూపటం మానేయాలి. ఇద్దరూ ఒకరిలో మరొకరికి కనిపించే మంచి గుణాల మీద ధ్యాస ఉంచి నిర్మాణాత్మకమైన, అద్భుతమైన ఆ గుణాలని ప్రశంసించాలి. ఆలోచనల్లో ఎప్పుడూ మునిగి ఉండే భర్త. భర్త తన భార్య గురించి అదే పనిగా ఆలోచించటం మొదలుపెట్టి విచారంలో మునిగిపోతే అది కూడా ఆమె అన్న మాటలు, చేసిన పనుల వల్ల అయితే మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా అతను వ్యభిచారం చేస్తున్నట్టే లెక్క. వ్యభిచారానికి మరో పేరు విగ్రహారాధన. అంటే వ్యతిరేకమైన, ధ్వంసాత్మకమైన దానితో మానసికంగా ఒకటవటం. ఒక భర్త మౌనంగా తన భార్య మీద కోపం పెంచుకుంటూ ఆమె పట్ల శత్రుత్వం కలిగి ఉంటే అతను నమ్మకద్రోహం చేస్తున్నట్టే అనుకోవాలి. తను పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలని విశ్వాసంతో ఆచరించటం లేదు. జీవితాంతం ఆమెని ప్రేమిస్తాను, కాపాడుతాను, గౌరవిస్తాను అనే ప్రమాణాల్ని మర్చిపోయాడు. ఆలోచనలో కూరుకుపోయి విసుగ్గా, కోపంగా ఉన్న మనిషి తను ఒకప్పుడు అన్న బాధ పెట్టే మాటల్ని వెనక్కు తీసుకుని, కోపాన్ని అణుచుకుని ఎంతో ప్రేమగా, దయగా, మర్యాదగా ప్రవర్తించే అవకాశం చాలానే ఉంది. అతను నేర్పుగా ఆ తేడాల్ని దాటిపోవచ్చు. పొగడ్తతో, మానసికమైన ప్రయత్నంతో శత్రుత్వం అనే అలవాటుని మార్చుకోవచ్చు. తన సుప్తచేతనలోకి శాంతి, సామరస్యం, ప్రేమ అనే ఆలోచనల్ని ఇంకించుకుంటే తను భార్యతో సత్సంబంధాలు పెంచుకునే అవకాశం ఉంటుందని, అసలు ఒక్క భార్యతోనే కాదు, జీవితంలో ఎవరితోనైనా అతని సంబంధాలు బాగుపడతాయని గ్రహిస్తాడు. సామరస్యమైన పరిస్థితిని ఊహించుకోండి. కాలక్రమాన మీకు శాంతి, సామరస్యం లభిస్తాయి. అతిపెద్ద పొరపాటు మీ వైవాహిక సమస్యల్ని పొరుగువారితోనూ, బంధువులతోనూ చర్చించడం అనేది పెద్ద పొరపాటు. ఉదాహరణకి భార్య పక్కింటావిడతో, జాన్ మా అమ్మ పట్ల ఘోరంగా ప్రవర్తిస్తాడు, విపరీతంగా తాగుతాడు, పైగా ఎప్పుడూ తిడుతూ అవమానిస్తూ ఉంటాడు అంటుందని అనుకుందాం. ఈ భార్య తన భర్తని మిగతా వాళ్ళ దృష్టిలో కించపరుస్తుంది, అగౌరవపరుస్తుంది. అంతేకాదు తన భర్తలోని లోటుపాట్ల గురించి చర్చించటం, అదే పనిగా మాట్లాడటం వల్ల అలాంటి భావాలని తనలో సృష్టించుకుంటుంది. ఆ విషయాల్ని ఎవరు ఆలోచిస్తూ భావిస్తున్నారు? ఆమె. ఇక మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా భావిస్తారో అలాగే తయారవుతారు. బంధువులు సామాన్యంగా మీకు తప్పుడు సలహాలే ఇస్తారు. దాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వకపోవడం వల్ల అందులో వాళ్ళ సొంత భావాలు, పక్షపాత వైఖరి ఉంటాయి. మీకు వాళ్ళిచ్చే సలహా ఈ విశ్వంలో కల్లా గొప్ప సూత్రాన్ని అతిక్రమించిందైతే అది ఎంత మాత్రం మీకు పనికిరాదు, మంచి సలహా కాదు. ఇద్దరు మనుషులు ఒకే కప్పు కింద ఉంటూ ఘర్షణ పడకుండా ఎన్నడూ జీవించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది. అలా నివసించేటప్పుడు ఎన్నోసార్లు కోపతాపాలకి, ఒకరినొకరు బాధపెట్టే మాటలు అనడానికి, ఒత్తిడికి గురవడానికి అవకాశాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలోని అసంతృప్తిని మీ స్నేహితుల ముందు ఎన్నడూ బయటపెట్టకండి. మీ పోట్లాటలని మీ వరకే ఉంచుకోండి. మీ జీవిత భాగస్వామిని విమర్శించటం, నిందించటం మానుకోండి. మీ జీవిత భాగస్వామిని మార్చే ప్రయత్నం చేయకండి. భార్యలు, భర్తలు ఒకరినొకరు తమకి నకలుగా మార్చేందుకు ప్రయత్నించకూడదు. ఏమాత్రం చాతుర్యం చూపకుండా చేసే ఈ ప్రయత్నం అవమానంతో లెక్క. అవతలి వ్యక్తికి ఏమాత్రం విలువ లేదని చెప్పకనే చెప్పటం. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ తెలివిలేని వాళ్ళు చేస్తారు. వీటి వల్ల చాలాసార్లు వివాహ సంబంధాలు దెబ్బతింటాయి. మరొకరిని మార్చే ప్రయత్నం ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తుంది. విరోధం, కోపం అనే భావాలని ఉసిగొల్పి వివాహ బంధానికి తిరుగులేని నష్టాన్ని కలుగజేస్తుంది. సర్దుకుపోవటం అవసరం. మనలో ఎవరము నిర్దుష్టంగా లేము.
భార్యాభర్తలకి కూడా ఇది వర్తిస్తుంది. కానీ మీరు మీ మనసులోకి బాగా తొంగి చూడగలిగితే, మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని తరచి చూసుకోగలిగితే, ఇక మిగిలిన జీవితమంతా మిమ్మల్ని ఆ పనిలో పెట్టగల అన్ని లోటుపాట్లు మీలో మీకు కనిపిస్తాయి. కలిసి ప్రార్థించండి. ప్రార్థనలో ఒక్కో మెట్టు కలిసి ఎక్కండి. మొదటి మెట్టు, చిన్న చిన్న నిరాశల తాలూకు చికాకుల్ని పేర్చుకుంటూ మర్నాటికి వాటిని చేరవేయకండి. ఏదన్నా కటువుగా మాట్లాడి ఉంటే రాత్రి పడుకోబోయే ముందే ఒకరినొకరు క్షమించామని చెప్పుకోండి. ప్రొద్దున్న లేవగానే మీరు చేసే పనులన్నిటికీ దైవికమైన మేధస్సే దిశానిర్దేశం చేస్తుందని అనుకోండి. ప్రేమతో నిండిన శాంతి సామరస్యం అనే భావాలని మీ భార్యకు గాని భర్తకు గాని పంపండి. అలాగే ఆ భావాల్ని మీ కుటుంబ సభ్యులందరికీ, మొత్తం ప్రపంచానికి కూడా అందచేయండి. రెండో మెట్టు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. అద్భుతమైన ఆహారాన్ని, సమృద్ధిని, ఇంకా మీకున్న సుఖ సంతోషాలన్నిటికీ ధన్యవాదాలు తెలియచేయండి. భోజనాల బల్ల దగ్గర సమస్యల గురించి, మీకున్న ఆందోళన గురించి వాదించుకోకుండా ఉండేటట్టు జాగ్రత్తగా తీసుకోండి. ఇది రాత్రి భోజనాల సమయానికి కూడా వర్తిస్తుంది. నువ్వు చేసే పనులన్నీ నాకు నచ్చుతాయి, రోజంతా నీకు నా ప్రేమని, ఆప్యాయతని అందజేస్తూనే ఉంటాను అని మీ భార్యతో లేదా భర్తతో అనండి. మూడో మెట్టు, ప్రతి రాత్రి భార్య భర్తలు వంతుల వారీగా ప్రార్థించాలి. మీ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండకండి. ఆమె, అతని పట్ల మీ సద్భావనని, అభినందనల్ని అందించండి తప్ప నిందించటం, విమర్శించటం, సతాయించటం చేయకండి. ప్రశాంతమైన గృహ జీవితాన్ని, ఆనందంతో నిండిన వివాహాన్ని నిర్మించుకునేందుకు కావలసిన పునాది ప్రేమ, సౌందర్యం, సామరస్యం, పరస్పర గౌరవం, దేవుడి మీద, ఆ తర్వాత అన్ని మంచి విషయాల మీద విశ్వాసం. 23, 27, 91 గల బైబిల్ శ్లోకాలని చదవండి. హిబ్రీలు 11వ అధ్యాయాన్ని, కొరింథియన్స్ 13వ అధ్యాయాన్ని, బైబిల్లోని గొప్ప పాఠాలని పడుకోబోయే ముందు చదవండి. ఆ సత్యాలని మీరు అభ్యసిస్తూ ఉంటే ఏళ్లు గడిచిన కొద్దీ మీ వైవాహిక జీవితం మరింత సుఖంగా తయారవుతుంది. మీరు చేసే పనులని సమీక్షించుకోండి. 1. మానసికమైన, ఆధ్యాత్మికమైన సూత్రాలని తెలుసుకోలేకపోవటం వల్ల వైవాహిక జీవితంలో దుఃఖం చోటు చేసుకుంటుంది. మీరిద్దరూ శాస్త్రీయమైన పద్ధతిలో కలిసే ప్రార్థిస్తే ఇద్దరూ కలిసి ఉండటం వీలవుతుంది. 2. విడాకుల్ని నివారించడానికి అన్నిటికన్నా మంచి సమయం పెళ్లి కాకముందు. సరైన పద్ధతిలో ప్రార్థించటం మీకు తెలిస్తే సరైన సహచరిని లేదా సహచరుణ్ణి మీ వైపు ఆకర్షించుకోగలుగుతారు. 3. ప్రేమ అనే బంధంతో ముడిపడిన ఒక పురుషుడు, స్త్రీని ఒకటిగా కలిపేదే వివాహం. వాళ్ళ హృదయాలు ఒకే హృదయంగా కొట్టుకుంటాయి. వాళ్ళు ముందుకి, పైకి, దేవుడి వైపుకి కదులుతారు. 4. పెళ్లి వల్ల సంతోషం లభిస్తుందన్న హామీ ఏమీ లేదు. దేవుడికి సంబంధించిన శాశ్వత సత్యాల గురించి, జీవితం తాలూకు ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచించే వాళ్లే సంతోషాన్ని కనుక్కోగలుగుతారు. అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఒకళ్ళకొకళ్ళు ఆనందాన్ని, సంతోషాన్ని పంచుగలుగుతారు. 5. ఒక పురుషుల్లో గాని, స్త్రీలో గాని మీకు నచ్చే గుణాలని, లక్షణాలని గురించి బాగా లోతుగా ఆలోచించినట్లు అయితే మీరు సరైన వ్యక్తిని ఆకర్షించగలుగుతారు. అప్పుడు దైవికమైన ఆదేశం పొంది మీ సుప్తచేతన ఇద్దరిని ఒక దగ్గరకు చేరుస్తుంది. 6. మీ జీవిత భాగస్వామిలో మీరు కోరుకునే గుణాలని మానసికంగా మీ మనసులో నిర్మించుకోవాలి. నిజాయితీ, నిష్కపటం, ప్రేమించే గుణం ఉండే వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే ముందు మీరు నిజాయితీగా, నిష్కపటంగా, ప్రేమగా ఉండాలి. 7. వైవాహిక జీవితంలో పొరపాట్లని మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు. మీరు ఆదర్శం అనుకునే వ్యక్తిని నిజంగా పొందవచ్చని మీరు అనుకుంటే మీ నమ్మకాన్ని బట్టి అటువంటి వ్యక్తినే మీరు పొందుతారు. నమ్మటం అంటే ఆ విషయాన్ని నిజమని అంగీకరించటమే. మీరు ఆదర్శం అనుకునే ఆ వ్యక్తిని ఇప్పుడే మానసికంగా అంగీకరించండి. 8. మీరు ప్రార్థించే సరిజోడి ఎక్కడా, ఎలా, ఎందుకు కలుస్తాను అని ఆలోచించవద్దు. మీ సుప్తచేతనకున్న తెలివితేటల్ని పూర్తిగా నమ్మండి. తన పని చేసి చూపించే శక్తి దానికుంది. మీ సాయం దానికి అవసరం లేదు. 9. మీ భర్త లేదా భార్య పట్ల చికాకులు, పగలు, మనస్పర్ధలు, శత్రుత్వము మీ మనసులో చోటు చేసుకున్నాయంటే మానసికంగా మీరు విడాకులు తీసుకున్నట్లే. మీ మనసులో తప్పుడు ఆలోచనలు పాతుకుపోయాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలకి కట్టుబడి ఉండండి. జీవితాంతం నేను నిన్ను కాపాడుతానని, ప్రేమిస్తానని, గౌరవంగా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. 10. మీ భర్తకి లేదా భార్యకి భయాందోళనలు కలిగించే ధోరణి ప్రదర్శించకండి. ప్రేమ, శాంతి, సామరస్యం, సద్భావం చూపించండి. అప్పుడు మీ వైవాహిక జీవితం ఏళ్లు గడిచిన కొద్దీ మరింత ఆనందంగా, అద్భుతంగా తయారవుతుంది. 11. ఒకరికొకరు ప్రేమ, శాంతి, సద్భావాలని ప్రసరింపచేయండి. ఈ స్పందనల్ని సుప్తచేతన అందిపుచ్చుకుని ఇద్దరి మధ్య నమ్మకాన్ని, ఆప్యాయతని, గౌరవాన్ని పెంచుతుంది.
12. సతాయించే భాగస్వామి సామాన్యంగా అవతలి వ్యక్తి తనని గుర్తించాలని, అభినందించాలని ఆరాటపడతాడు. ప్రేమ కోసం, ఆప్యాయత కోసం తప్పిస్తూ ఉంటాడు. అవతలి వ్యక్తిలోని మంచి గుణాలని పొగడండి, ఆకాశానికెత్తండి. మీకు తన మీద ప్రేమ, అభిమానం ఉన్నాయని తెలియచేయండి. 13. నిజంగా ప్రేమించుకునే జంట అవతలి వ్యక్తిని ద్వేషానికి, బాధకి గురిచేసే మాటలు కానీ, చేతలు కానీ చెయ్యరు. ప్రేమకి ప్రేమించడం మాత్రమే వచ్చు. 14. వైవాహిక జీవితంలోని సమస్యలకి ఎప్పుడైనా నిపుణుల సహాయమే కోరండి. పన్ను పీకించుకునేందుకు ఎవరూ వడ్రంకి దగ్గరకు వెళ్లరు. అలాగే మీ సమస్యలను గురించి పొరుగువారితోనూ, బంధువులు, స్నేహితులతోనూ చర్చించకండి. సలహా కావాలనుకుంటే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. 15. మీ భార్యని గాని, భర్తని గాని మార్చేయాలని అనుకోకండి. అటువంటి ప్రయత్నాలు చాలా తెలివి తక్కువ పనులు. అవి అవతలి వ్యక్తి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నాశనం చేస్తాయి. అంతేకాని అవి రగిలించే కోపం అసలు వివాహ బంధానికే హానికరం, పరిణమించే ప్రమాదం ఉంది. అవతలి వ్యక్తిని మీకు నకలుగా తయారు చేసే ప్రయత్నాలు మానండి. 16. కలిసి ప్రార్థిస్తే మీరు కలిసి ఉండగలుగుతారు. శాస్త్రీయమైన పద్ధతిలో చేసే ప్రార్థన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. మీ భార్య ఎలా ఉండాలని ఆశిస్తున్నారో మనసులో ఆమెనలా చిత్రించుకోండి. ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అందంగా, అదే విధంగా మీరు భర్తని కూడా బలంగా, శక్తిమంతంగా, ప్రేమగా, సామరస్యంగా, దయగా ఉన్నట్టు ఊహించుకోండి. ఇలా మనసులో ఊహించండి, దాన్ని నిలుపుకోండి. అప్పుడు మీ వైవాహిక జీవితం స్వర్గతుల్యం అవుతుంది. అంటే మీరు సామరస్యంగా, ప్రశాంతంగా జీవిస్తారు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.